సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం ఉమ్మడి కర్నూలు జిల్లా వేపదిన్న గ్రామంలో ఉన్నాం. పాపిలి నాగరాజు గారి యొక్క దానిమ్మ తోటలో ఉండడం జరిగింది. ఈరోజు 2024వ సంవత్సరం జూన్ నెలలో ఉన్నాం. అంటే 2024వ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు సోదరుడికి తెలుసు, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. చాలామంది దానిమ్మ రైతులు, పంటకు వెళ్ళిన రైతులకు తెలుసు వారు ఎటువంటి పాటలు పడ్డారు. చాలామంది రైతులకి బోర్లలో నీళ్లు తగ్గిపోయి, అదేవిధంగా అసలు నీళ్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు, చాలా ప్రదేశాల్లో మనం చూసుకోవచ్చు. కానీ అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, అంటే మీరు చూస్తే ఎంటైర్ చెట్టులో మీరు చూస్తుంటే ఇక్కడ మీరు బాగా గమనించండి, మొదలుకి గుత్తుల గుత్తుల కాయలు, మంచి సైజు, మంచి కలరు, మంచి కాపుతో పుట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఏ మొక్కను చూసుకున్నా. అంటే ఇక్కడ మీరు చూడండి, విపరీతమైనటువంటి కాపుతో చెట్లు విరగగాయడం అనేది జరిగింది. అందరు రైతులు ఎదుర్కొన్న సమస్యలాగానే నాగరాజు గారు కూడా చాలా, అంటే ఈ తోటని ఇంకా నేను పండించలేను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఈ సంవత్సరం పంటని, దానిమ్మ పంటకి ఇంకా మర్చిపోవడమే, ఎందుకంటే ఈ సంవత్సరం నేను పెట్టిన పెట్టుబడి అంతా కూడా నాకు వస్తుందో రాదో, ఎలాంటి పరిస్థితులు నేను, అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు తోటలో ప్రతి ఒక్క కొమ్మకి కూడా గుత్తుల గుత్తుల కాయలు, అంటే లోపల భాగాల్లో చూసుకుంటే గుత్తుల గుత్తుల కాయలు అనేది పట్టడం జరిగింది. అంటే మీరు ఏ మొక్కకైనా చూసుకోవచ్చు. అంటే మీరు చూస్తున్నటువంటి ప్రతి మొక్కని మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఏ విధమైనటువంటి కాయలు పట్టాయో, ఏ విధమైనటువంటి సైజులతో మీరు చూస్తున్నారు. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క దానిమ్మ రైతు మళ్ళీ చెప్తున్నాను, 2024వ సంవత్సరంలో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు, హై టెంపరేచర్స్లో, అంటే అయినా కానీ మీరు చూడొచ్చు మొక్కలకి ఏ విధమైనటువంటి, అంటే మీరు చూస్తే ఇక్కడ గుత్తుల గుత్తుల దానిమ్మకాయల్ని మీరు చూస్తున్నారు. అంటే నాగరాజు గారిని మనం అడిగి తెలుసుకుందాం, అసలు ఈ పంటని ఇంత అద్భుతంగా పండించడానికి ముఖ్య కారణం ఏంటి. అసలు దాదాపు నాగరాజు గారు అన్న తోటలో దాదాపు 1 నెల రోజుల పాటు అసలు ఈ తోటకి పంట మధ్యకాలంలో నీళ్ళు ఇవ్వడం అనేది జరగలేదు. అయినా నీళ్ళు ఇవ్వలేదు, నీళ్లు తక్కువ వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క దానిమ్మ పంటను చూస్తే మీకు ఇంత అద్భుతంగా ఎలా పండించుకోగలిగారు. అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు చూసేటువంటి ఇక్కడ ఈ యొక్క మొక్కను చూసుకుంటే కింద నుంచి, అంటే ఇక్కడ మీరు కింద నుంచి చూసుకోండి, మొత్తం గుత్తులు, అంటే ఎక్కడ బంచెస్ కాయలు, అంటే మీరు పైన ఉన్నటువంటి మీరు ఇక్కడి వరకు కూడా చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి కాయలు అనేది పట్టడం జరిగింది. ఒకసారి ఈ నాగరాజు గారి యొక్క ఈ విధంగా దానిమ్మ పంట పండించుకోవడానికి అతని యొక్క ఏమేమి మెలకువలు తీసుకున్నాడు, ఏ విధమైనటువంటి పద్ధతులు పాటించాడు, అదేవిధంగా ఏ విధంగా ఈ పంటని ఇంకా ఒక 15-20 రోజుల్లో ఈ తోటని కటింగ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్న నాగరాజు అన్న మనతో పాటు ఉన్నారు. నాగరాజు గారిని తెలుసుకుందాం, ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కొన్ని సందర్భాల్లో దానిమ్మ పంటని ఇంకా మనం పండించే పరిస్థితి లేదేమో అన్న స్థితికి కూడా వెళ్ళిపోతుంటారు. కానీ నాగరాజు వాటర్ నెల రోజులు లేవు, విపరీతమైనటువంటి హై టెంపరేచర్స్లో నాగరాజు గారి యొక్క పంటని తీయడం జరిగింది. మీరు చూస్తున్నారు, దానిమ్మ రైతులకు తెలుసు ఈ విధమైనటువంటి పంటని మనం చేజిక్కించుకోవాలంటే ఎంత కష్టం అనేది. అసలు నాగరాజు అన్నని తెలుసుకుందాం. నాగరాజు అన్న దాదాపు 9 బోర్లు వేశారు, దాదాపు 7 బోర్లలో నీళ్లు పడలేదు ఒకటే పొలంలో. మరి మీరు చెప్పండి, మీ తోట ఇంత అద్భుతంగా, అంటే మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క చెట్టులో మంచి కాపులతో ఉంది. అంటే ఇప్పుడు మీకు ఈ విధమైనటువంటి కాపు నాగరాజు అన్న, ఈ చెట్టులో మీరే చెప్పండి, ఈ చెట్టు కాపు ఎలా పట్టింది, అంటే ఈ మొదల్లో ఎట్లా పట్టింది? ఈ మొదలకు పట్టింది సార్, బాగా చెమ్ములకు పట్టింది. అంటే కాయ సైజ్ కావచ్చు, కలర్ కావచ్చు. అంటే ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, అన్నీ కూడా మొదళ్ళలోనే కాపట్టడం అనేది జరిగింది. అన్న మీరు చెప్పండి, చాలాసార్లు, అంటే దాదాపుగా నేను మీకు 1.5 సంవత్సరం నుంచి పరిచయం. ఇంతకుముందు పంట కూడా మీరు సక్సెస్ఫుల్గా తీసుకోగలిగారు, మంచి పంట తీసుకోగలిగారు. ఇప్పుడు కూడా మంచి పంట తీసుకోబోతున్నారు. అంటే దీనికి ముఖ్యంగా మీరు గత 1.5 సంవత్సరం నుంచి శ్రీయాన్ కంపెనీ వారిని సంప్రదించి
ఇచ్చారు, శ్రీయాన్ కంపెనీ వారు ఉత్పాదనలు వాడుతున్నారు. మొట్టమొదటిగా చెప్పండి, శ్రీయాన్ కంపెనీ గురించి మీ తోటి రైతు సోదరులకు మీరు ఏం చెప్తారు? ఈ కంపెనీ మందులని కానీ ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి దానిమ్మ పంటలో సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, మీకు ఏం చెప్తారు ఈ కంపెనీ గురించి? ఈ కంపెనీ గురించి వాడిన రైతు ఎవరైనా కానీ ఉపయోగంగా ఉంటుంది, కానీ ఇబ్బందికరంగా అయితే ఏది ఉండదు సార్. ఇబ్బందికరంగా ఉండదు. రైతులు ఈ కంపెనీ మందులు వాడవచ్చు. అంటే ఈ పంటను మీరు చెప్తారా ధైర్యంగా? శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలతో వారి సలహాలతో ఈ పంట తీసుకున్నాను ధైర్యంగా చెప్తారా? చెప్పగలం సార్. ఎందుకంటే మాకు వాటర్ 10-15 రోజులు వాటర్ లేదు, పూర్తిగా బోర్లు ఎండిపోయినాయి, ఒక్క చుక్క వాటర్ అన్నటువంటి పరిస్థితి. అవును, ఆ దిశలో తీస్తామా లేదనేది కానీ లేదు. ఏమంటే మనం పంట మీద ఉన్నామని చెప్పి మొండిగా బోర్లు వేసాము, కొన్ని నీళ్లు వచ్చినాయి, తర్వాత వర్షాలు ఫుల్గా 20-25 రోజులు స్టార్ట్ అయినాయి. ఓకే, ఆ దిశలో గానీ నేను తోట ఉంటుందా పోతుందా అనేది. అవును, మళ్ళీ పూర్తి ఎండలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చినాయి. అంటే మీ పొలంలో దాదాపు నీళ్లు కింద జోము వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా పంట వస్తుందో రాదన్న ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాం సార్, ఫుల్ టెన్షన్ లో ఉన్నాము. ఓకే, మీ పంట ఇలా అవ్వడానికి ఇక్కడ కనబడుతున్నటువంటి ఉత్పాదనలను మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు? ధైర్యంగా చెప్పగలం సార్, ధైర్యంగా చెప్పగలుగుతారు. అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడా శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు, రకరకాల ప్రొడక్ట్లు. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ యొక్క క్యాలియాన్ 35 మీరు ఎప్పుడు ఏం చేస్తారు? చేస్తాం సార్, వదులుతాము. అంటే ప్రతిసారి మీరు తెగుళ్ళ మందులో కలిపి పిచికారి చేస్తారు. చెప్తారా? తెగుళ్ళ మందులో కలిపి క్యాలియాన్ 35 ని పిచికారి చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంది సార్. రోగాలు అనేది ఒక కాయ సైనింగ్ వల్ల కానీ అన్ని విధాలుగా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇప్పుడు మీ తోటలో ఎక్కడ చూసుకున్నా కూడా 300 గ్రాముల పైన దాదాపు 500-600 గ్రాముల కాయలు ఉన్నాయి. అంటే ఆ కాయలు కలర్స్ కానీ సైజు కానీ రావడానికి కలర్స్ అంటే ఎలా స్ప్రే చేశారు? లీటర్ నీటికి 2 గ్రాములు అయితే డ్రిప్పులు అయితే ఎకరానికి కిలో చొప్పున వదులుకున్నారు. అంటే ఇక్కడ మీరు పంటకి వెళ్ళిన క్రమంలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రైజాన్ గుళికలు కావచ్చు, అదే విధంగా ప్రొటెక్ కావచ్చు, మైక్రోబీ 99 కావచ్చు, బోరో 20 కావచ్చు, అదే విధంగా సబ్టైల్ ప్రో కావచ్చు, అదే విధంగా పార్ట్ బి కావచ్చు, అదే విధంగా సబ్టైల్ ప్రో, మిగతా అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఉత్పాదనలన్నీ కూడా ఈ యొక్క పంటలో మీరు మొత్తం ఇక్కడ ఈ పంటలో యూజ్ చేసినవి. అవును సార్, ఈ పంటలో యూజ్ చేసినవి. మీకు ధైర్యంగా చెప్తారా? నాకు ఈ ఉత్పాదనల వల్లే నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలం సార్. ఎందుకు చెప్పగలం అంటే మాకు బిట్ట తట్టుకోగలింది, వర్షానికి తట్టుకోగలింది, పంట అనుకున్నంత కంటే బాగుంది. వెరీ గుడ్. మీరు రైతులు గమనించాలి, అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నా, అదేవిధంగా విపరీతమైనటువంటి వర్షాలు కురిసినా కూడా ఈ మొక్కకి రోగ నిరోధక శక్తి కావచ్చు, అదేవిధంగా ప్లాంట్ అంటే ఇంగ్లీష్లో ప్లాంట్ ఇమ్యూనిటీ అంటారు, రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకొని ఈ యొక్క పంట ఇంత అద్భుతంగా తీయడానికి ఈ యొక్క మనం తోడ్పడినామని చెప్పచ్చు. రైతు మాటల్లోనే చెప్పారు, శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు కావచ్చు, వారి సలహాలు వారి సూచనలతో పండించినటువంటి ఈ యొక్క దానిమ్మ పంటను చూశారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క దానిమ్మ పంట అంటే మీరు కావాలంటే కనుక తోటి రైతు సోదరులు, ఎందుకంటే ఒక రైతు సోదరుడితోనే మాట్లాడితేనే మీకు ఆ యొక్క పంట గురించి ఆ సలహాలు కావచ్చు, ఆ సూచనలు కావచ్చు, వాళ్ళు ఎటువంటి పద్ధతులు పాటించారో కూడా మీరు తెలుసుకోవచ్చు. మీ నోటి నుంచే చెప్పండి నాగరాజ్ అన్న, మీ యొక్క మొబైల్ నంబర్ చెప్పండి. 79952525050531531. ఈ యొక్క నంబరు మీరు కూడా కాల్ చేసి నాగరాజ్ అన్నతో మీరు మాట్లాడచ్చు. అంటే ఈ పంటని ఇంత అద్భుతంగా, అంటే ఇక్కడ చూస్తే దాదాపుగా కాయల్ని చూస్తే ఎంత చూడముచ్చటేస్తుందంటే మీరు చూడొచ్చు. అంటే మనం కాయ పట్టినటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా కాయ వచ్చినటువంటి సైజులు, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు ఏ విధమైనటువంటి సైజులతో కలర్తో కాయలు వచ్చాయి. అంటే ప్రతి ఒక్క మొక్కలో కూడా గుత్తుల కాయలతో కింది నుంచి పై వరకు ఒకటే కాపుతో, అంటే మనం సాళ్ళు రకరకాల సాళ్ళు చూద్దాం. అంటే మీరు చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి ఈ యొక్క కాపుతో మీరు చూడొచ్చు ఏ విధంగా కాపట్టి, అంటే బంచెస్ కాయలు, గుత్తుల కాయలు, కొమ్మలు లోడుని తట్టుకోలేక విరగా కాసినటువంటి తోటని, దానిమ్మ తోటని మీరు గమనిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, లోపలి భాగంలో తోటలో కింద నుంచి కూడా మీరు చూసుకుంటే కనుక ఏ విధంగా మీకు కాపు పట్టింది అనేది మీరు చూసుకోవచ్చు. అంటే తోటని మీరు చూసుకుంటే, అంటే ప్రతి చెట్టులో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంటే ఇంత లోడుని తట్టుకుంటారో లేదని ఆల్రెడీ పోటు పెట్టడం జరిగింది. అంటే చెట్టుకు పోటు పెట్టారు, మీరు చూస్తున్నారు. మరి ఒకసారి చెప్తున్నాను,
దానిమ్మ పండించేటువంటి రైతులు మీ యొక్క తోటని కూడా ఇంత అద్భుతంగా, అదేవిధంగా ఈ విధమైనటువంటి బ్యాక్టీరియా రహితమైనటువంటి నాణ్యమైన కలరు, అదేవిధంగా అధిక దిగుబడులతో మీరు కూడా మీ యొక్క దానిమ్మ పంటని పండించుకోవాలనుకుంటే కనుక 9390421079 అనేటువంటి నంబర్కి మీరు కూడా కాల్ చేసి మీ విలువైనటువంటి మీ యొక్క పంటలని మీరు కూడా కాపాడుకొని మంచి దిగుబడులు సాధించుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా నాగరాజన్న, ఈ వీడియో చూసేటువంటి రైతులకి మీరు ఏం చెప్తారు? ఏం సార్ ఒక దానిమ్మ రైతుగా, దానిమ్మ రైతు సాటు రైతుకి ఏం చెప్పగలనంటే వాటర్ తక్కువైనా మందులు వాడితే బాగుంటుంది. వాటర్ తక్కువైనా అదేవిధంగా వాటర్ ఎక్కువైనా తట్టుకుంటుంది, తక్కువైనా తట్టుకుంటుంది. కలర్ షైనింగ్ వస్తుంది, సైజ్ వస్తుంది, ఏ రోగాలు కొంచెం అడ్డుకుంటుంది. బ్యాక్టీరియా అనేది 20 రోజులు ఏకదాటిగా వర్షం కురిసింటే కానీ కొంచెం స్ప్రెడ్ అయిందంతా. ఎక్కడో తోటలో ఒక మూలన మిగతాది స్ప్రెడ్ కాకుండా తట్టుకొని ఈ రోజు మనం పంటను చూడగలుగుతాం. ఆ వర్షం వలన మొత్తం తోటంతా స్ప్రెడ్ కావాలా, కాకపోతే కాలేదు. అక్కడే ఉన్న దగ్గర అక్కడే స్టాపింగ్ లో ఉంది. మీరు పంటను ఇంత అద్భుతంగా, మీరు ఇందాక తోటను చూసారు, ఇంత అద్భుతంగా తీసుకోగలిగారు నాగరాజ్ గారు. ఓకే నాగరాజ్ గారు, థ్యాంక్ యూ. మీరు యొక్క మంచి దిగుబడి సాధించి ఇలాగనే దానిమ్మ కంపెనీ వల్లనే దిగుబడి చేసేయగలరు సార్. ఓకే, శ్రీయాన్ కంపెనీ వలన చేసుకోగలిగారు, నో ప్రాబ్లం. ఓకే, అది సైలెంట్ లో పెట్టండి. శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ కావచ్చు, వారి యొక్క సలహాలు కావచ్చు, వారి సూచనలు కావచ్చు, వర్షాలు ఎక్కువైనా అదేవిధంగా నీళ్లు తక్కువైనా కూడా, అంటే వాతావరణంలో హెచ్చు తక్కువల వల్ల దానిమ్మ పంట చాలా రకాలైనటువంటి రోగాలకు కానీ, చాలా రకాలైనటువంటి మచ్చల తెగుళ్ళకు కానీ లోనవుతుంది. అదేవిధంగా మొక్కకి కొంచెం నీళ్ళు ఎక్కువైనా కొంచెం తక్కువైనా కూడా ఈ మొక్క తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు చెప్పండి, శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు, వారి సలహాలు, వారి సూచనలు మీరు ధైర్యంగా తీసుకోగలిగారు? ధైర్యంగా తీసుకున్నాం సార్. ఫస్ట్ కటింగ్ అప్పటి నుండి మీ సలహాలే, మీ సూచనలే, మీ మందులే, వేరేది ఏం లేదు. ఆ విధంగా వాడిన దాని వల్ల నేను ఈ ధైర్యంగా ఈరోజు చెప్పగలను, లేకపోతే చెప్పలేము. వేరే ఫైట్ వాడింటే కానీ మేము చేయలేము, పంట తీయలేము. ఓకే, థ్యాంక్ యూ నారాయణ గారు. ఇంకా భవిష్యత్తులో మంచి దిగుబడులు సాధించి ఇంకా దాదాపు ఇక్కడ నుంచి ఒక 15 సంవత్సరాల పాటు కూడా మీ యొక్క తోటని ఇదే విధంగా మీ కంపెనీ ఎంతవరకు ఉంటే అంతవరకు ప్రాజెక్ట్ ఉందంటే ముందుకు పోతాం సార్. దానిమ్మ రైతు ప్రతి వాడు ముందుకు పోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నమ్మకం మీద థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసిన ప్రతి రైతు సోదరుడికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.